పీరియడ్ సమయంలో సెక్స్ చేయొచ్చా అని అడుగుతున్నారు. దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది పార్ట్నర్స్. అమ్మాయికి ఇష్టమైతే మీరు చేయొచ్చు, అమ్మాయికి ఇష్టం లేకపోతే పీరియడ్ టైంలో చేయకూడదు. చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుందా అనేది క్వశ్చన్. వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. గర్భసంచి ఇలా రివర్స్డ్ బోర్లించిన యూ లాగా ఉంటుంది. దీనికి ముందరి భూదాన్ని సర్విక్స్ అంటాం. ఈ సర్విక్స్ చాలా క్లోజ్డ్గా ఉంటుంది. దాంట్లో నుంచి ఒక చిన్న పిన్ కూడా పోవడానికి ఇబ్బంది లేదు ఉంటుంది. దాన్ని పిన్ హోల్ ఆస్ అంటారు. అంత చిన్నటి రంధ్రం ఉంటుంది. మెన్సెస్ టైంలో కొంచెం రంధ్రం పెద్దదైపోయి లోపల ఉన్న రక్తం అంతా బయటికి వస్తుంటుంది. అది ఓపెన్ ఉండడం వల్ల అసెండింగ్ ఇన్ఫెక్షన్స్, ఈ అబ్బాయి కనుక కండోమ్ లేకుండా సంసారం చేస్తే ఈ బ్యాక్టీరియా వైరస్లు పైకి వెళ్ళి అమ్మాయికి పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనే ఒక వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక బెస్ట్ థింగ్ ఈజ్ అమ్మాయి మెన్స్ట్రల్ సైకిల్ ఉన్నప్పుడు చేయకుండా ఉండడం. రెండోది ఏంటంటే స్మెల్. మెన్స్ట్రల్ బ్లీడింగ్ స్మెల్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ బయట మనకు కనిపించే బ్లడ్ స్మెల్. ఆ స్మెల్ కొంతమందికి నచ్చదు. కనుక ఆ స్మెల్తో అసోసియేషన్ ఉన్న అమ్మాయి మీద కూడా అతనికి జుగుప్స వచ్చే, హేట్రెడ్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత 2-3 రోజులు కొంచెం దూరంగా ఉంటే మళ్ళీ టచ్ చేయాలన్న కోరిక వస్తుంటుంది. బెస్ట్ థింగ్ ఈజ్ ఆ 2-3 డేస్ శృంగారం చేయకుండా ఉంటే మంచిది. ఆ తల్లి కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. చేయాలి ఆ టైంలో కూడా కోరికలు బాగా వస్తున్నాయి, తట్టుకోలేనంత ఉన్నాయి, అవకాశం ఉంది అనుకున్నప్పుడు విధిగా కండమ్ చేయాలి. ఆ టైంలో శృంగారం చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా 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 తక్కువ, ఆల్మోస్ట్ జీరో. శృంగారం చేసేటప్పుడు కొన్ని మినిమల్ బేసిక్ పాయింట్స్ ఇద్దరు పార్ట్నర్స్ కూడా నోటీస్ చేసుకోవాలి. మగపిల్లవాడు తన అంగం గట్టిపడితే హీ ఫీల్స్ దట్ హీఈస్ రెడీ. మరి అమ్మాయి రెడీగా ఉందా లేదా ఎలా తెలియాలి? అమ్మాయికి మానంలో తడి వచ్చేంతసేపు ఫోర్ ప్లే చేస్తూనే ఉండాలి. ఒకవేళ తడి రాకపోతే వాటర్ కానీ, వ్యాజలిన్ కానీ, ఆయింట్మెంట్ కానీ, కొబ్బరి నూనె కానీ, ఇంట్లో వాడే వంట నూనెలు కానీ ఏదో ఒకటి పెట్టకుండా లోపలికి ఎంటర్ కాకూడదు. వంట నూనె వాడినంత మాత్రాన ఇన్ఫెక్షన్ రాదు. కోకోనట్ ఆయిల్ వాడినంత మాత్రాన ఇన్ఫెక్షన్ రాదు. కొత్తగా ఏం జరగదు. లిబరల్గా ఏదో ఒకటి, తడి లేకుండా సంసారం చేయకూడదు. తడి లేకుండా సంసారం చేసినప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువైపోయి అబ్బాయికి చిన్న చిన్న అల్సర్స్ రావడము, అమ్మాయికి నొప్పి రావడము జరగచ్చు. కనుక అది రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా 13-14 ఏళ్ల వరకు సెక్స్ ఎడ్యుకేషన్లో పిల్లలు ఇద్దరికి చెప్పాల్సి ఉంటుంది. ఎవరు చెప్పాలి? స్కూల్లో టీచర్లు చెప్పడానికి మొహమాటం, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పడానికి వీళ్లకు మొహమాటం. పూర్వకాలంలాగా తాతలు వగైరా లేరు. అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, హస్బెండ్ వైఫ్ మాత్రమే ఉంటారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఎన్జిఓస్ ఉంటారు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. దే షుడ్ టేకప్ దిస్ జాబ్. తీసుకొని అబ్బాయిలకు అమ్మాయిలకు కూడా కొంత మినిమల్ సెక్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు స్ప్రెడ్ చేయాలి. దానివల్ల హెచ్ఐవి రాకుండా ఉంటుంది. తర్వాత వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడము, ఎక్స్పెరిమెంట్స్ చేయడము, రోగాల పాలవడం కాకుండా ఉంటుంది. మగపిల్లలకు ముఖ్యంగా 12-13 ఏళ్ళు వచ్చేసరికి ఈ స్కిన్ ఇట్లా వెనక్కు జరగాలి, కడుక్కోవడం నేర్పాలి. ఇది ఎవరు చెప్పాలి? యూజువల్గా తండ్రి బాత్రూంలో పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేసి స్నానం చేసేప్పుడు నేర్పించాలి. అలాంటి పరిస్థితి లేనప్పుడు కనీసం వాలంటీర్స్ అయినా స్కూల్లో మగ పిల్లలు కూర్చోబెట్టి నేర్పించాలి. ఇది పర్సనల్ హైజీన్. ఈ పర్సనల్ హైజీను, తర్వాత సెక్స్ మీద ఉన్నటువంటి అపోహలు ఇవన్నీ కూడా తీయకపోతే మనుషులు సొసైటీలోకి వచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది పీపుల్కు రెండు ఉంటాయి. ఒకటి డబ్బు లేదా సెక్స్. ఈ రెండింటి గురించి మొత్తం సొసైటీ అంతా మూవ్ అవుతుంటుంది. డబ్బు అనేది కొంత 30-35 ఏళ్ళు వస్తే కానీ ఆదాయం రాదు. ఇకపోతే శృంగారం అనేది 13-14 ఏళ్ళ నుంచే మొదలవుతుంది ఆలోచనలు ఇవన్నీ. కనుక శృంగారంలో తప్పులు చేయకుండా ఉండాలనుకుంటే ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి. మీకున్న డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళకండి, పోర్నో చూడకండి. ఒకవేళ ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తే వాళ్ళ కూడా టెస్ట్ అయిందా లేదా చూసుకోండి. మీకు కూడా అన్ని టెస్టులు చేయించుకోండి, కండోమ్ వాడుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. అంతేగాని ఏదో ప్లెజర్ ట్రిప్ థాయిలాండ్ పోయి వచ్చామని, థాయిలాండ్లో ఉండేది 3 రోజులు, వాడు సఫర్ అయ్యేది 30 ఏళ్ళు. కనుక థాయిలాండ్ పోతే తప్పు లేదు, కానీ ఇట్లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండడం అవసరం.